హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను లంచ్లోకి పాలకూర బేబీ పొటాటోస్ కలిపి కూర చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇవన్నిటిని అవసరమైన పదార్థాలన్నింటినీ కూడా నేను సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత పాలకూరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి అని కూడా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మూకుడులో నూనె తీసుకొని జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలు వేసాను. ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాతనే మిగిలిన పదార్థాలు వేయాలి. ఇప్పుడు ఏంటి, పచ్చిమిర్చి, కరివేప, ఆనియన్స్ వేసుకొని వీటిని ఎర్రగా వేగించాలి. ఎర్రగా అంటే కొంచెం మరీ మాడిపోయేంతగా కాదు, కొంచెం రెడ్డిష్ వచ్చి వాటి యొక్క ఫ్లేవర్ మనకు నూనెలోకి దిగుతున్నంతసేపు వేయించి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు యాడ్ చేసి మీ ఇష్టం. కొంతమంది ఆకుకూరల్లో పసుపు వేసుకోరు, బట్ నేను కొంచెం వేసాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఈ పాలకూరని యాడ్ చేశాను. పాలకూరని యాడ్ చేసి కాసేపు మూత పెట్టి మగ్గించాను. ఈలోగా నేను బేబీ పొటాటోస్ని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. అవి కొంచెం ఆరిన తర్వాత వాటిని ఈ పాలకూరలో యాడ్ చేసి ఉడికిస్తే ఈ పాలకూర ఫ్లేవర్ కూడా వాటికి పట్టుకుంటుంది అన్నమాట. పాలకూరలో వేసి కాసేపు ఉడికించాను. ఆ తర్వాత పాలకూరలో ఉన్న వాటర్తో పొటాటోస్ మరోసారి కొంచెం ఉడుకుతాయి. తర్వాత వీటిలో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొంచెం నీళ్లు కూడా వేసి దాన్ని దగ్గరగా ఉడికించాను అన్నమాట. దగ్గరగా ఉడికేసరికి చూడండి, పొటాటోస్ వాటి కలర్ చేంజ్ అయిపోయి భలేగా వచ్చాయి, ఉప్పు కారం పట్టుకున్నాయి. తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసినట్టయితే కూర చాలా బాగుంటుంది.